వైఎస్ జగన్ ఫ్యాక్షన్ రాజకీయం పల్నాడు ప్రాంతాన్ని ఇంకా వెంటాడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. రాష్ట్రంలో హత్య రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేటెంట్ రైట్స్ తీసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో పల్నాడు ప్రాంతాన్ని పూర్తిగా వల్లకాడుగా వైసీపీ మార్చిందని ఆరోపించారు. కారణం కాదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఈ ప్రాంత రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఈ సబ్స్టేషన్ ఒక ముఖ్య ఉద్దేశం. అట్లానే మనకు దర్శిలో డి ఆఫీస్ కావాలని బిల్డింగ్ కావాలన్నారు. 4 కోట్లు పెట్టి శాంక్షన్ చేశాము. ఇప్పుడే చెప్పాను, కాంట్రాక్టర్ కూడా వచ్చాడు. 6 నెలల్లో కట్టి బిల్డింగ్ లో పనులు జరగాలి. అందరూ అక్కడి నుంచి ఖచ్చితంగా అది కూడా చేపిస్తాం. దాంతో పాటు వాళ్ళ ఒక మంచి కార్యక్రమం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన మధ్య నుంచి దూరం అయ్యి దాదాపు 30 సంవత్సరాలు అయింది. ఆయన విగ్రహాన్ని వాళ్ళ మేమందరం కూడా కలిసి వచ్చి పెట్టాడని చెప్పారు. అట్లా ఉంది మన రాష్ట్ర పరిస్థితి. అందుకనే చంద్రబాబు లాంటి వాడు మన రాష్ట్రానికి అవసరం. మీరు ఒకసారి ఇచ్చి ఒకసారి ఓడగొట్టున్నారు. ఈసారి కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే కనుక రేపు ఈ తరం పల్నాడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండాలి. ఇవాళ పొద్దునే ఫోన్ వచ్చింది, ఎక్కడో చనిపోయారు. అట్లా వాడు చేసిన ఫ్యాక్షన్ రాజకీయాలు చంద్రబాబు టైంలో రాయలసీమలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నింటిలో కూడా అంతరించాయి. కానీ పల్నాడు ప్రాంతంలో కూడా వాడు తీసుకొచ్చిన సంస్కృతి ఇంత వెళ్ళిపోదా. పల్నాడు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. వాళ్ళతో కూడా ఆ కక్షలు కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూ ఉంటాయి. దాన్ని ముఖ్యమంత్రి అంటే మేము ఏ విధంగా కలిసి కట్టుకుంటున్నాం. మీరు కూడా గ్రామాల్లో భేదప్రాయాలు ఉంటాయి. ఒక కుటుంబంలో 4 ఉండే చోటే భేదప్రాయాలు ఉంటాయి. పార్టీలో కూడా భేదప్రాయాలు ఉన్నా సరే వ్యక్తిగత సమస్యలు తీసుకొచ్చి పార్టీని సర్వనాశనం చేయవాలి. అందరూ కూడా కలిసి పగలంటూ కష్టపడుతున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఒక పెద్ద పెట్టుబడి తీసుకొచ్చారు గ్రీన్ హైడ్రోజన్ లో. అంటే కాకినాడలో దాదాపు 13,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఎందుకు పెట్టుబడి తీసుకొస్తున్నారు మన రాష్ట్రానికి అంటే రేపు రాబోయే చదువుకునే పిల్లలు, ప్రతి వ్యవసాయ కుటుంబంలో కూడా చదువుకునే పిల్లలు ఉండాలి. వాళ్ళు కూడా ఉద్యోగాలు అవ్వాలి. ఒక రైతుకు ఒక కుటుంబం కనుక చదువుకునే వాళ్ళు ఉండి ఉద్యోగం చేస్తుంటే ఒకరికొకరు అండగా ఉంటారనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా ఇవాళ ఉల్లగల్లు గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అందరం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఆయన పార్టీకి చేసిన సేవలు కానీ పార్టీ వ్యవస్థాపకుడు ఆయన చేసి కూడా నేను, మన సోదరుడు స్వామి గారు, మంత్రి గారు, ఎంపీ గారు, లక్ష్మి గారు, జనార్దన్ గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, లక్ష్మబాబు గారు అందరూ పాల్గొని కార్యక్రమం ఇవాళ నిర్వహించారు.